జమిలీ అనేది సాధ్యమవుతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? 99% సాధ్యమవుతుంది. ఎందుకంటే ఉన్న రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి, 2-3 రాష్ట్రాలు తప్పితే అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తున్నాయి. ఆ 2-3 రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలు అంగీకరించినప్పుడు తప్పదు. అది అంటే రేపు మహారాష్ట్ర ఎన్నికలు వస్తున్నాయి కదా, బట్ జమిలీ అంటే రాజ్యాంగ వ్యవస్థ మొత్తం మార్చాలి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద మార్చాల్సిందే లేదమ్మా. 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ ఉంటే కాన్స్టిట్యూషన్ కనిపించేది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేవి ఈ ఎన్నికలు ఈ మధ్య వచ్చినాయి. ఇందిరాగాంధీ పీరియడ్లో నమూదిరిపాద్ని ఎన్నుకున్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం నమూదిరిపాద్ని దిగపట్టడం నుంచి మొదలైంది. ఆ అమ్మాయి 54 సార్లు ఈ ఇందిరాగాంధీ హయాంలో 54 సార్లు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడము, మళ్ళీ బై ఎలక్షన్ రావడం. కాంగ్రెస్ హయాంలో 60 ఏళ్ల పరిపాలన 112 సార్లు ఈ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని. ఇందువల్ల 57 వరకు 57-60 వరకు జమిలీ ఎన్నికలే ఒకేసారి ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత ఇందిరాగాంధీ దరిద్రం మొదలైనాక ఇందిరాగాంధీ నమూదిరిపాదను కూల్చడం, ఎవరిని ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆవిడ ఇష్టాన్ని కూడా కూల్చడం మొదలెట్టాక అప్పుడు మరి తప్పక 6 నెలల ఎలక్షన్లు ఇట్లా డేట్లు మారినాయి. సో మళ్ళీ వెళితే దేశానికి అవసరం. ఇది బీజేపీకి అవసరమా, నీకు అవసరం, నాకు దేశానికి అవసరం. ఎన్నికల వల్ల ఏమిటి నష్టం జరుగుతుంది? అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటారు. మనం ఇప్పుడు చూస్తున్నాం, ప్రతి 6 నెలలకి ఎక్కడో చోట ఎలక్షను, ఎక్కడో ఒక రాష్ట్రంలో ఎలక్షను. ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే అన్నీ ఆగిపోవాలి. కేంద్ర ప్రజలకు అందాల్సిన సర్వీస్ అవన్నీ ఇంకోటి ఆగిపోవాలి, చేయకూడదు. ఇది ఎప్పటికీ సంవత్సరం 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి కదా ఎక్కడో చోట. ఈ జరిగితే ఒక్కసారి ఎన్నికలు, ఒక్కసారి పార్లమెంటు, అసెంబ్లీ, పంచాయతీ ఒకసారి జరిగిపోతే 5 ఏళ్ళలో ఎవరు గెలిస్తే గెలవనే, ఎవరు గెలిస్తే ఏ పార్టీ అయిపోద్ది. 5 ఏళ్ళు పరిపాలన మీద ఉంటుంది. పరిపాలన అంటే ఏ ప్రభుత్వం అయినా, అది బీజేపీ అవ్వచ్చు, రేపు కాంగ్రెస్ అవ్వచ్చు, రేపు కమ్యూనిస్టులు అవ్వచ్చు, ఎవరైనా ఒక్కసారి గెలిస్తే మళ్ళీ ఎన్నికలు, ఈ ఎన్నికల సాకు పెట్టుకుని ఎన్నికలు వస్తున్నప్పుడు ఆ స్టేట్ నుంచి ఎవరికో మంత్రి పదవి ఇవ్వటం, ఇవన్నీ తప్పని పరిస్థితులు ఉన్నాయి కదా ఎవరికైనా సరే. పంజాబ్ ఎన్నికలు జరుగుతాయి, పంజాబ్లో మనవాడెవడో వాడి పనికి వస్తాడా, పనికిరాడా, సమర్థుడా, అనవసరం, కానీ వాడికి ఎన్నికల కోసం ఇవ్వాలి. అలా కాకుండా అసలు అడ్మినిస్ట్రేషన్లో టోటల్ నీ టీం ఎవడు ఏ విషయంలో నాలెడ్జ్ ఉంది, ఏ విషయంలో ఏ మినిస్టర్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది, పరిపాలన ఎంత బాగా జరుగుతుంది, వెళ్ళిపోవచ్చు. సో ఇన్ని ఖర్చు, విపరీతమైన ఖర్చు. ఈ ఖర్చు ఒకే ఖర్చుతో అయిపోద్ది కదా. సో దిస్ ఈజ్ దేశానికి మంచిది, ప్రజలకు మంచిది, పరిపాలనా వ్యవస్థకు మంచిది. గాడి తప్పింది, గతంలో ఉన్న మంచి ఈ సిస్టమ్ గాడి తప్పింది, మళ్ళీ గాడిలోకి తీసుకురావాలి. అది ఖచ్చితంగా రావాలి, మంచిది. మిగతా రాష్ట్రాలు కూడా ఒప్పుకొని 2-3 రాష్ట్రాలు కూడా ఒప్పుకొని తీరాలి, జనాలు తప్పుతారు అంతే. చివరిగా సార్, మన ఏపీ రాజకీయాల్లో ఒక 2 మాటల్లో ఒక జగన్ కావచ్చు, చంద్రబాబుకి కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఇట్లా సలహాలు ఏమైనా? ఈ కూటమి ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వదలుచుకోవాలి. మీరు ఇంకా జగన్ అధికారంలో ఉన్నాడు, మీరు అపోజిషన్లో ఉన్నారన్న భ్రమలో ఉన్నట్టున్నారు. ప్రజలు మిమ్మల్ని మీ అబద్ధాలు, మోసాలు, ఇంకోటో మీ వేషాలు ఏ అయితే నమ్మారు. చంద్రబాబు సగం నమ్మితే చంద్రబాబు పక్కన పవన్ ఉన్నాడు, 6 అడుగుల బుల్లెట్టు, ఇలా జుట్టు వేసుకుని వించేస్తాడు, పొడి చేస్తాడు, ఎరగదీస్తాడు అని నమ్మారు. చంద్రబాబును కూడా ఒప్పిస్తాడు అని, అది భ్రమ అని తేలిపోయింది. సరే ఇప్పటికైనా భ్రమ అని తేలిపోయింది. మీరు ఇంకా జగన్ జపం చేయకుండా ప్రజల జపం చేయండి. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చరు. ఎంతో ఆశతో ఎన్నుకున్నారు మిమ్మల్ని. గత ప్రభుత్వం ఎంత చేసినా కూడా ఇంకా ఏదో ఇస్తున్నారు మీరు అన్నప్పుడు ఎందుకు వద్దనుకోవాలి? ఆయన ఇస్తా అంటున్నాడు కదా, ఎందుకు కాదనుకోవాలని ఆశపడటం ప్రజలు తప్పు కాదు, దాన్ని వాళ్ళ తప్పు పట్టలేదు. కనుక మీరు ప్రజలు ఒమ్ము చేయకుండా, వాళ్ళ నమ్మకాన్ని నమ్మక ద్రోహం చేయకుండా మీరు పరిపాలన చేయండి, ప్రజల కోసం పరిపాలించండి. జగన్ భజన మాని ప్రజల భజన చేయండి. అలాగే వైసీపీకి వాళ్ళు కావాలని, మీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ కావాలని కూటమి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని దీంట్లోకి దింపాలి, రొంపిలోకి దింపాలని ప్రయత్నిస్తున్నారు. రొంపిలోకి దింపితే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు ప్రజల్ని డైవర్ట్ చేయొచ్చు. ఇలాంటి క్షుద్రమైన రాజకీయాలు, నాటకాలు చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య ఇలాంటివి చేస్తాడు. అలనాడు రామారావు గారిని దించినప్పుడు, రామారావు గారు వెన్నుపోటు పొడిచినప్పుడు ఇలాంటి డ్రామాలు చేశాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అలాంటి డ్రామాలకు అవకాశం ఇవ్వకుండా మీరు గుమ్మనంగా వాళ్ళు
పాడతారో, జనాలు చీకొట్టించుకుంటారో, జనాలు తిడతారో, ఏం చేస్తారో మీరు ప్రజలకు చెప్పాల్సిన విషయం, ప్రజల్లోకి వెళ్ళాల్సిన విషయం, సందర్భం వచ్చినప్పుడు ప్రజల కోసం మీ పని మీరు చేసుకుంటూ పోండి. వాళ్ళు మిమ్మల్ని లాగుతూ ఉంటే మీరు ఆ బలి కావద్దు, వాళ్ళ వ్యూహానికి మీరు బలి కావద్దు, వ్యూహానికి ప్రతివ్యూహంగా వెళ్ళండి, ప్రజలకు మంచి చేయండి. ప్రజల కోసం ప్రజలు ఇవాళ నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మేము తప్పు చేసామని కూడా ఫీల్ అవుతున్నారు. అలాగని మీరు భుజాలు ఎగరేసుకోవద్దు వైసీపీ. ఇప్పుడు వాడు చేసిన తప్పును బట్టి మీరు మిమ్మల్ని అయ్యో ఎంత పొరపాటు అయింది అంటున్నారు. రేపు వాళ్ళు 4 మంచి పనులు చేస్తే మారచ్చు. కనుక అదొక భరోసాగా తీసుకుని మనమే నెక్స్ట్ ఈ అహంకారాలు లేకుండా మనమే అవసరం కాకుండా మీరు ప్రజల కోసం మీరు చేయబోయేది ఏంటి, చేస్తుందండి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎక్కడ ఇప్పుడు 700 మంది, ఇప్పటికి 90 మంది, 5 నెలల్లో 91 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఏది ప్రభుత్వ పడి వీటిని నిలదీయండి, లేదు నిలదీయండి. గొడ్లవల్లిలో హాస్టల్లో అమ్మాయిని సీసీ కెమెరాలో అమ్మాయి ఏది దాని గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ మాట్లాడు, హోంమంత్రి మాట్లాడింది, ఇద్దరు అత్త కోడళ్ళు సజీవ దహనం చేశారే మాట్లాడరు. పిఠాపురంలో అమ్మాయిని రేపు చేశారు మాట్లాడరు. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో రేపులు జరిగిన మాట్లాడరు. ఇవన్నీ నిలదీయండి, ఇలాంటివి నిలదీయండి. లేని కాదు, లేని ఆ విషయాలని, అబద్ధ విషయాలని కాకుండా ఉన్న విషయాలు నిలదీయండి, ఉన్న విషయాలు నిలదీయండి, ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. ఓకే, అది